సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించారు. పాత బస్టాండు వద్ద నుంచి బజారు వైపుగా ప్రభుత్వ హాస్పిటల్ వరకు సంచార జాతుల వారు పలు దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. పలుమార్లు ఆ స్థలాలను ఖాళీ చేయాలని మున్సిపల్ సిబ్బంది హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు. అయినా వారు ఆ స్థలాన్ని ఖాళీ చేయకపోవడంతో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణలను తొలగించారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పురపాలక సంఘానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఈ రోజు నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలో బస్టాండ్ వద్ద నక్కల కమిటీ వాళ్ళని ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేయడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టాము. పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సహకరించారు, వారికి ధన్యవాదాలు. నక్కల కమ్యూనిటీ వాళ్ళు కూడా సహకరించారు, వాళ్ళకి కూడా ధన్యవాదాలు. వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే, పురపాలక సంఘ పరిధిలో పార్కు వద్ద, పీవీఎస్ హాస్పిటల్ వద్ద, అన్నా క్యాంటీన్ వద్ద రకరకాల స్కూడలలో పెట్టుకొని వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. ఈ 3 చోట్ల వాళ్ళు వ్యాపారం చేసుకునే దానికి కౌన్సిల్ ద్వారా కూడా వాళ్ళకి అనుమతిస్తాము. రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. రోడ్డు మార్జిన్ లో ఎవరికి ఇబ్బంది లేని చోట ఎక్కడైనా సరే ఆ కమ్యూనిటీ పెట్టుకొని బతికేదానికి అవకాశం ఉన్నది. ఆ ఉత్తర్వులు కూడా ఉన్నాయి. రెడ్ జోన్, గ్రీన్ జోన్ అనే రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. ఇది రెడ్ జోన్, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఆ ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేయమని ఆ పిటిషనర్ వేశారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఖాళీ చేయవలసి వచ్చింది. దయచేసి వారికి నా విజ్ఞప్తి ఏంటంటే, పార్కు వద్ద, అన్నా క్యాంటీన్ వద్ద మరియు పీవీఎస్ హాస్పిటల్ వద్ద ఈ 3 చోట్ల వాళ్ళు పెట్టుకొని వాళ్ళ యొక్క వ్యాపారం చేసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. వారికి మరొకసారి నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి సహకరించాల పురపాలక సంఘానికి. వారికి కూడా ఆల్టర్నేటివ్ చూపిస్తాము. ఖచ్చితంగా రిటర్న్ గా రాసి అడుగుతున్నారు వాళ్ళు. ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ వద్ద కొంతమందిని, పీవీఎస్ హాస్పిటల్ దగ్గర కొంతమందిని, ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు కొంతమందిని, తర్వాత గాంధీ పార్క్ వద్ద వీలైన చోట వాళ్ళకి వ్యాపారం బాగా జరిగే చోట రోడ్డు మార్జిన్ స్థలం చూపించి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేస్తాము. ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్ లో కూడా చర్చించి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ 3 చోట్ల పెట్టుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఔరా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సోట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్. బ్రాండెడ్ మెన్స్ వేర్ పై buy 2 get 2, buy 1 get 25% డిస్కౌంట్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై up to 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.